విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్లాంట్లో స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో వేడెక్కిన లోహంతో కూడిన హాట్మెంట్ బకెట్లు కూలిపోవడంతో కరిగిన ఇనుము కారి పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలిస్తూ ఉండగా కార్మికులు అడ్డుకున్నారు. న్యాయం చేసిన తర్వాతే మృతదేహాలను మార్చురీకి తరలించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చి కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఉక్కు నగరాన్ని విషాదంలో ముంచెత్తిన ఈ ప్రమాదం స్టీల్ ప్లాంట్ భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కరిగిన ఇనుము ఒక్కసారిగా కారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురి ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాద ఛాయలను నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవటంలో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పట్టడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. చనిపోయిన ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. జరిగిన ప్రమాదంపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. యాజమాన్యం తగిన భద్రతా ప్రమాణాలను తీసుకునుంటే ప్రమాదం జరుగుండేది కాదంటున్న వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడిన వారిలో మరొక 3 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. అయితే స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి గల కారణం ఏంటి, ఇంకా ఎంతమంది కార్మికులు యాజమాన్యము అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి బలి కావాల్సి వస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అంటే మొదటి నుంచి గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ప్లాంట్ యాజమాన్యం తాలూకు తీరు, పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీరు, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏదో రకంగా దీన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం ప్లాంట్ని అనేటువంటి కనబడుతుంది. సో ఈ నీరుగార్చే ప్రయత్నంలో ఎంప్లాయీస్ తాలూకు ప్రాణాలు కూడా పణంగా పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే చాలా దురదృష్టకరం. సో 10 మంది పనిచేసేటువంటి ప్రాంతంలో ఈరోజు 3 పనిచేస్తూ ఉన్నారు. అంటే 10 మంది పని 3 చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియలో సరే నువ్వు ఆ పరిస్థితి తీసుకొని వచ్చినప్పుడు కనీసం వారికి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, యాజమాన్యం మీద. సో అది ఇది జరక్క చివరికి పనిచేసేటువంటి దానికి వారికి కావాల్సినటువంటి వాళ్ళు శాలరీస్ ఇస్తున్నారంటే 4.5 నెలల నుంచి శాలరీలు బాకీ. ఇప్పటి అనేటువంటి అంటారా, ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ తాలూకా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం అంటారా, ఇవన్నీ చాలా దురదృష్టకరం. రేపు రానటువంటి కాలంలో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కానీ వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అనేటువంటిది డిమాండ్ చేస్తూ సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. పూర్తిగా యజమాని యొక్క నిర్లక్ష్య ధోరణి, భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే అక్కడ ఇందాక ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో 30 నుంచి 35 మంది వర్కర్స్ ఆ మిషన్ దగ్గర వాస్తవానికి పనిచేయాలి. కానీ ఈరోజు ఆ మిషన్ దగ్గర పనిచేసే వర్కర్స్ 14 మంది మాత్రమే ఉన్నారు. యజమాని యొక్క నిర్వహణ లోపం, భద్రతా లోపాలు పూర్తిగా కనపడుతున్నాయి. దీనికి యాజమాన్యం బాధ్యత వహించాలి. దీనికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఎవరైతే గతంలో చనిపోయిన వారు ఉన్నారో ఆ కుటుంబాలకి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియాతో పాటు అర్హతను బట్టే కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సుమారు 8 మంది ప్రాణాలు హరించిన తర్వాత ప్రభుత్వం కావాలనే పొమ్మని లేక పొగపెట్టి వీళ్ళందరినీ కూడా బలవంతంగా రిటైర్ చేసే కార్యక్రమంలో భాగంగానే ప్రికాషన్స్ తీసుకోకపోవడం, సేఫ్టీ మెథడ్స్ పాటించకపోవడం, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రాణాలని అయ్యో డేంజరస్ పరిస్థితిలో ఉంటుంది, రేపు భవిష్యత్తులో ఎలాంటి ప్రికాషన్ తీసుకోకపోతే అనేది కనీసం మినిమం కూడా బాధ్యత తీసుకోకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యం. సీఎండీ గారు కానీ అక్కడ మేనేజ్మెంట్ కానీ ఈ లోపల పనిచేస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్ని తొలగించడం మెయిన్. అదేవిధంగా
ఈ సీనియర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ జీతాలు 20% 30% ఇచ్చి వాళ్ళందరూ కూడా బలవంతంగా వీఆర్ పెట్టించేటువంటి మనం ఎన్ని ద్రోణి దోషం ఎంత కూడా పెద్ద ఎత్తున ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ పాలసీ అంతా కూడా డివైడ్ అండ్ రూల్ మొత్తం స్టాఫ్ని మేనేజర్ వర్కర్స్ని తగ్గించి ఈ యొక్క ప్రమాదానికి మూల కారణం వర్కర్స్ని తగ్గించడం, మెయింటెనెన్స్ లేపడం, ప్రతిదీ కూడా వాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ ఒక ఫెయిల్యూర్. దశాబ్దాల కాలం నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని షఫిల్ చేస్తూ పెట్టడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనికి పూర్తిగా యాజమాన్యం బాధ్యత వహించాలి. అలాగే మ్యాన్ పవర్ని తగ్గించారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఒత్తాస పలకడం మాని ప్రభుత్వాలు ఈ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. అలాగే కార్మికుల కుటుంబాలకి న్యాయం చేయాలి. ఎవరైతే చనిపోయారో ఈ ప్రమాదంలో వారికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, ఇంట్లో అర్హులైన వారికి ఉద్యోగాన్ని కల్పించాలని, జరిగిన ప్రమాదం మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, గాజువాక నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.